రాష్ట్రంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు అందరూ కోరుకుంటున్నారని పెందుర్తి జనసేన అభ్యర్థి చింతలపూడి వెంకటరామయ్య తెలిపారు. ఆయన టికెట్ పొందిన తర్వాత మొట్టమొదటిసారిగా జన సైనికులు చింతల పార్థసారథితో కలిసి భారీ ఎత్తున ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడానికి పవన్ కళ్యాణ్ నిరంతరం తపన పడుతూ పనిచేస్తున్నారని, ప్రజలు ఒక్కసారి పవన్ నాయకత్వం బలపరిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని అన్నారు. తెలుగుదేశం, వైకాపా పార్టీల మాయమాటలు ప్రజలు నమ్మవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎస్ రమేష్, గొర్లి రమేష్, మోటూరి సన్యాసి నాయుడు, మధు, గండి దుర్గాప్రసాద్, శ్రీకాంత్, మోటూరి చైతన్య తదితరులు పాల్గొన్నారు. గాజువాక మాజీ శాసనసభ్యుడైన చింతలపూడి వెంకటరామయ్యని, అదే రకంగా చింతల పార్థసారథి గారు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు, నేను ఇద్దరు కలిసి మొట్టమొదటిసారిగా పెందుర్తి నియోజకవర్గంలో మా పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అధ్యక్షుల వారు ఆదేశించిన తర్వాత మొట్టమొదటిసారిగా పెందుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టి మరి మా జన సైనికులందరూ కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, సైనికులు, అభిమానులు, మహిళలు అందరూ కూడా ఎయిర్పోర్ట్కి పెద్ద సంఖ్యలో 5,000 మంది బైకులతో వచ్చి మరి స్వాగతం పలికి ఈ యొక్క పెందుర్తి నియోజకవర్గంలోకి స్వాగతం పలికి ఆహ్వానించినటువంటి మా జన సైనికులకి అందరికీ కూడా, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి స్వాగతం పలికినటువంటి మా యొక్క అభిమానులు, నా సోదరుల్ని నేను ఇప్పుడు జన్మలో మర్చిపోలేనని చెప్పి ఈ సభాముఖంగా మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మరి అదే కాదు, రాబోయే కాలంలో పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం కనుగొంటాం. తప్పనిసరిగా శాశ్వత పరిష్కారం చేస్తాం. కార్యకర్తలను అందరినీ కూడా ఒక్క తాటి మీద నడిపించి వాళ్ళందరికీ కూడా మరి మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినట్టుగా మా పవన్ కళ్యాణ్ గారు యువత కోసం 25 కేజీలు బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం ఈ పార్టీని నిర్మించడం జరిగిందని, ఆయన సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వదులుకుని ఈ పార్టీ వ్యవస్థాపక చేసి నిన్ననే మనం రాజమండ్రిలో 14వ తేదీని వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా జరుపుకుని వెంకటరామయ్య గారిని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసం అవినీతి లేనటువంటి ఒక రాజకీయ వ్యవస్థని ఏర్పాటు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పార్టీలు, ఒక 2 కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బుని దాచుకుంటూ ఎలక్షన్లు వచ్చే టైం కల్లా మళ్ళీ ఆ డబ్బుని ప్రజల్లోకి తాయిల్లాగా ప్రకటించి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వ్యవస్థని దెబ్బతీయటానికి ఈ రాష్ట్రంలో అవినీతి లేనటువంటి పరిపాలన సాగించాలి, ఒక 3వ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో జనసేన పార్టీ, వామపక్షాలు, అలానే బహుజన సమాజ్ పార్టీ 3 కలిపి 3వ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం మేము రేపు ఏప్రిల్ 11న జరిగేటువంటి ఎలక్షన్స్లో మేము జనసేన పార్టీ, వామపక్షాలు అందరం కలిసి పోరాటం చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గత 4.5 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ మద్దతు అధికారంలోకి వచ్చి ఆ సంగతిని మర్చిపోయి ఒక అవినీతికరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని 1,00,000 కోట్ల అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు. మేము ఎన్నికల శంఖారావాన్ని పూరించాం. విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ స్థానాల్ని, 2 పార్లమెంటు స్థానాలను కూడా జనసేన పార్టీ కైవసం చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి మేము కానుకగా